అందరికీ నమస్కారం. ఈరోజు కథ హిట్లర్ ఎపిసోడ్ 348 కిడ్స్ ఫీలింగ్స్. ఇక స్టోరీకి వెళ్తే హాస్ని బర్త్ కంట్రోల్ పిల్స్ వాడకూడదన్న ఉద్దేశంతో ఆమె భయాన్ని దూరం చేయడం కోసం ఫార్మసీకి తీసుకెళ్లాడు విరాట్. అక్కడ అతను చేసిన పనికి హాస్ని షాక్తో నోట మాట రాలేదు. అతన్ని తిట్టుకుంటూనే సైలెంట్గా కార్లో కూర్చుంది. మరుసటి రోజు ఉదయం జరిగిన కాన్వర్జేషన్ను అపురూపంగా చూస్తూ ఉండిపోయింది హాస్ని. కన్న తండ్రి మీద పిల్లలు పెంచుకున్న అఫెక్షన్ని చూసి ఆమె మనసు మురిసిపోయింది. అదే ధ్యాసలో ఉన్న ఆమెకు కొడుకు మాటలు గుర్తుకు రావడంతో షాక్తో నోరు తెరిచింది. అప్పటి వరకు సోఫాలో కూర్చున్న ఆమె వెంటనే పైకి లేచి వాళ్ళ దగ్గరికి వెళ్ళి, మీ మధ్యలో ఏం జరుగుతుందో నాకు కొంచెం చెప్తారా అని సీరియస్గా అడిగింది. నీ కంటితో నువ్వే స్వయంగా చూస్తావు కదా, అర్థం కాలేదంటే నిన్ను ఏమనుకోవాలి? అసలు ఈ తెలివితేటలతో నువ్వు ఉద్యోగం ఎలా చేస్తున్నావో నాకు అర్థం కావట్లేదు అని వెక్కిరించాడు విరాట్. నా తెలివి గురించి తర్వాత డిస్కషన్ చేసుకుందాం, కానీ ముందు మీ తెలివితేటల గురించి మాట్లాడండి. అసలు మన ఇద్దరికి పెళ్లి చేయాలన్న ఐడియా పిల్లల మైండ్లో ఎలా వచ్చింది? ఇది మీ పనే కదా, ఇంట్లో ఉండి పిల్లలకి ఇలాంటివన్నీ నేర్పిస్తున్నారా అని కోపంగా అడిగింది. హలో మిస్ అయోమయం గారు, ఇలాంటివన్నీ నేర్పించాల్సిన అవసరం నాకు లేదు. మొదట నిన్ను పెళ్లి చేసుకోమని ప్రపోజల్ తీసుకొచ్చింది నీ కొడుకే. నువ్వేమైనా అడగాలని అనుకుంటే వారిని అడుగు, అనవసరంగా నన్ను బ్లేమ్ చేయకు. నీకు ఇంకా అనుమానంగా ఉంటే ఖుషీ బేబీని అడిగి నిజం తెలుసుకో. ఓవర్ స్మార్ట్ పిల్లలను కన్నది ఎందుకు? వాళ్ళు నేను మిస్లీడ్ చేశానని నింద వేయడం ఎందుకు? ముందు నిజాలు తెలుసుకొని అప్పుడు మాట్లాడు అని సూటిగా చెప్పాడు విరాట్. అతని నోటి నుండి మాట రావడం ఆలస్యం. నిజమే డాడీ, మిమ్మల్ని పెళ్లి చేసుకోమని అన్నయ్య నాన్నను అడిగారు. ఇందులో పాపం నాన్న తప్పేమీ లేదు అని అయోమయంగా చెప్పింది. అబ్బా, ఇలాంటి స్పెషల్ ఐటమ్స్ అన్నీ నాకే ఎందుకు దొరుకుతాయో ఏంటో అని మనసులోనే విసుక్కుంటూ, అసలు నీకు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందన్నా? నీ వయసు పిల్లలు ఇలాంటి మాటలు మాట్లాడడం చాలా తప్పు కదా. ఇప్పటికిప్పుడే నీ మైండ్లో నుంచి ఇలాంటి ఆలోచనలు తీసేయి అని కొడుకుకి సున్నితంగా చెప్పింది హాస్ని. నా మాటల్లో తప్పేముంది డాడీ? ఎక్కడ చూసినా పిల్లలకి అమ్మా నాన్న ఇద్దరూ ఉంటారు. మాకు మాత్రం ఓన్లీ డాడీ ఒక్కరే ఉన్నారు. మమ్మీ ఎవరో ఇప్పటి వరకు తెలియదు. మిమ్మల్ని అడిగినా చెప్పలేదు. పార్కులో అమ్మా నాన్న ఇద్దరూ కలిసి పిల్లల్ని ఆడిస్తూ ఉంటే ఎంత బాగుందో తెలుసా? మేము టీవీలో చూస్తున్న షోలో కూడా ఇద్దరూ ఉంటారు. ఆఖరికి యానిమల్ కార్ట్లో కూడా యానిమల్స్కి మమ్మీ డాడీ ఉన్నారు. అందుకే నేను ఇలాంటి ఆలోచన చేశాను. పైగా నాన్న మిమ్మల్ని పెళ్లి చేసుకుంటే మీరు రోజు కష్టపడాల్సిన అవసరం లేదు కదా. మనందరినీ బాగా చూసుకుంటారు. మన నలుగురు హ్యాపీగా ఉండొచ్చు. అందుకే మిమ్మల్ని పెళ్లి చేసుకోమని నాన్నని అడిగాను. నేను చేసింది తప్పా డాడీ అని బాధగా అడిగాడు రిషి. 3 ఏళ్ళు నిండిన పిల్లోడి మనసులో ఇంత బాధ ఉంటుందని అస్సలు ఊహించలేకపోవడంతో హాస్ని మైండ్ బ్లాక్ అయిపోయింది. తన తండ్రిగా మారడం వలన వాళ్ళు ఏం కోల్పోయారో అర్థమయ్యేసరికి ఆమె మనసు బాధతో మూగబోయింది. ఇన్నాళ్ళు తన పిల్లలు వయసుకు మించి ఆలోచిస్తున్నారని, తనని బాగా అర్థం చేసుకుంటున్నారని సంతోషపడింది. కానీ బయట ప్రపంచాన్ని గమనిస్తూ తమ దగ్గర లేని వాటి గురించి ఇంతగా ఆలోచిస్తున్నారని తెలుసుకోలేకపోయింది. కానీ ఇప్పుడు పరిస్థితి ఆమె చేతిలో లేదు. తన నాన్న కాదు, అమ్మ అని వాళ్ళకు అర్థమయ్యేలా ఎలా చెప్పాలో ఆమెకు అర్థం కావట్లేదు. ఆల్రెడీ పెళ్ళైనా తనకి మరొకసారి తన భర్తతోనే పెళ్ళి అంటే ఏమని స్పందించాలో అర్థం కావట్లేదు. ఎలాగైనా కొడుకుకి నచ్చ చెప్పాలని భావించిన ఆమె రిషిని దగ్గరకు తీసుకొని, నువ్వు ఇలా ఆలోచించడం తప్పు నాన్న. నాకిప్పుడు పెళ్ళంటే చూడ్డానికి బాగోదు. పైగా మేమిద్దరము మగవాళ్ళము. మా ఇద్దరికి పెళ్ళెలా చేస్తావు చెప్పు. కాబట్టి ఈ ఆలోచనలన్నీ పక్కన పెట్టేసి నాకు నచ్చిన పొజిషన్లో నేను చాలా హ్యాపీగా వర్క్ చేసుకుంటున్నాను. నువ్వు నా గురించి వర్రీ అవుతూ ఇలాంటి పనులు చేయకు. స్కూల్కి వెళ్ళి చక్కగా చదువుకుంటూ హాయిగా ఆడుకోవాలి, సరేనా అని కొడుకుకి సర్ది చెప్పింది. ఆ మాటకి కళ్ళల్లో నీళ్లు తెచ్చుకుంటూ, మాకు నాన్న కావాలి డాడీ. మాకు అమ్మ ఉంటే ఎలా చూసుకుంటుందో నాన్న కూడా మిమ్మల్ని అలాగే చూసుకుంటున్నారు. తను మా దగ్గర ఉంటే మాకు ఎలాంటి భయం లేకుండా హ్యాపీగా ఉంటాము. అంతకు ముందున్న ఆయాలు టైంకి తినిపించేవారు తప్ప ప్రేమగా చూడలేదు. నేను ఖుషి నాన్నతో చాలా హ్యాపీగా ఉన్నాము. మాకు నాన్నను దూరం చేయొద్దు. ఐ లవ్ యూ డాడీ, ప్లీజ్ ఒప్పుకోండి అని వెక్కి వెక్కి ఏడ్చాడు రిషి. సహజంగా ఇలాంటి మాటలు కూతురు నోటి నుండి వస్తాయని ఎక్స్పెక్ట్ చేసింది హాస్ని. కానీ ఆమె అంచనాలను తారుమారు చేస్తూ కొడుకు నుండి రావడంతో ఆమెకు నోట మాట రాలేదు. కళ్ళ నుండి కారుతున్న కన్నీళ్లను తుడుచుకుంటూ, ఇప్పటికే చాలా ఆలస్యమైంది, బ్రేక్ఫాస్ట్ చేయాలి కదా, మనం ఈ విషయం గురించి ఇంకొక రోజు మాట్లాడుకుందాం అని చెప్తూ పిల్లలిద్దరినీ డైనింగ్ టేబుల్ దగ్గరికి తీసుకెళ్ళింది హాస్ని. కాసేపటి తర్వాత గదిలోకి వెళ్ళిన హాస్ని,
అస్తవ్యస్తంగా ఆఫీస్కి రెడీ అవుతున్న సమయంలో అక్కడికి వచ్చాడు విరాట్. అద్దం ముందు పరధ్యానంగా నిలబడి ఉన్న ఆమెను చూసి, పిల్లల మాటలకి బాధపడుకో హాస్ని. ఆ వయసు పిల్లలు అమ్మా నాన్న ఇద్దరి ప్రేమ కోరుకోవడం సహజం. ఇంకా ఎంతకాలమని ఏవేవో భయాలతో వాళ్ళ దగ్గర నిజాలు దాస్తావు? ఎప్పటికైనా వాళ్ళకి తెలియాల్సిందే కదా. ఆ విషయం మరొక నుండి తెలియకముందే నువ్వే తొందరపడితే బాగుంటుంది అని ఆమెను దగ్గరకు తీసుకున్నాడు విరాట్. అసలు నా నోటితో వాళ్ళకి నిజం ఎలా చెప్పగలను విరాట్ గారు? చిన్నాళ్ళు డాడీ అని పిలిచిన నన్ను నిజం తెలిసిన తర్వాత మమ్మీ అని పిలవగలరా? అసలు ఇదంతా మీ వల్ల జరిగింది. మీరే కనుక మా జీవితంలోకి రాకపోతే వాళ్ళకి ఎప్పటికీ నిజం చెప్పాల్సిన అవసరం వచ్చేది కాదు కదా అని ఉక్రోషంగా అతని గుండెల మీద కొట్టింది. నీ దృష్టిలో నీ పిల్లలు మరీ అంత అమాయకుల్లాగా కనిపిస్తున్నారా? ఇప్పుడంటే వాళ్ళ వయసు 3 ఏళ్ళు కాబట్టి మోసం చేయగలుగుతున్నావు. పెద్దయిన తర్వాత ఇదే అబద్ధాన్ని చెప్పగలవా? నువ్వు మర్చిపోతున్నావేమో, ఖుషి ఒక ఆడపిల్ల. నీలో జరుగుతున్న మార్పులన్నీ కొన్ని సంవత్సరాల తర్వాత తనలోనూ మొదలవుతాయి. అప్పుడేం చేస్తావు? ఎదిగిన తర్వాత అబ్బాయిలకి అమ్మాయిలకి మధ్య ఉండే తేడాలు వాళ్ళకు తెలియవని అనుకుంటున్నావా? ఇంట్లోనే ఉండే వ్యక్తులకి నిజం తెలుసుకోవడం పెద్ద కష్టమని నేను అనుకోను. ఒకవేళ నేను కాకపోయినా రక్షిత్ లాంటి వాళ్ళు నిన్ను చూసినా సులువుగా గుర్తుపట్టగలరు. ఆ విషయం నీకు బాగా తెలుసు. నీ బాధను తగ్గించుకోవడానికి నన్ను ఎన్ని మాటలు అంటావో అను. వాళ్ళకు నిజం చెప్పే దారిని మాత్రం అన్వేషించు. నీ నోటి నుండి కాకుండా మరొకరి నోటి నుండి వాళ్ళు నిజం తెలుసుకోవాల్సి వస్తే నిన్ను అపార్థం చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయంలో నువ్వు తొందరగా నిర్ణయం తీసుకోవడం మంచిది. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, గుర్తుపెట్టుకో హాస్ని అని చెప్పడం ముగించాడు విరాట్. అతని మాటల్లో నిజం ఉండటంతో, ఐఎమ్ సారీ విరాట్ గారు, నా బాధలో మిమ్మల్ని కోప్పడ్డాను. కానీ ఎప్పటికైనా వాళ్ళకి నిజం చెప్పాల్సిన రోజు వస్తుందని నాకు కూడా తెలుసు. కానీ కొన్ని భయాలన్నీ ఇప్పటికీ వెంటాడుతూ ఉన్నాయి. దాంతో నేను ఓపెన్ అవ్వలేకపోతున్నాను. అసలు మనకే ఎందుకు ఇలాంటి పరిస్థితి వచ్చింది? మన ఇద్దరి తలరాతలు సంతోషంగా ఉండే రోజులు లేవా? మీ దగ్గర ఉన్న డబ్బు కారణంగా మీ చుట్టూ శత్రువులు ఎక్కువయ్యారన్న ఉద్దేశంతో నాకు డబ్బు అంటేనే విరక్తి వచ్చేసింది. అందుకే నాకు ముంబై దాటి వెళ్ళాలన్న భయం వేస్తుంది. ఒకవేళ ధైర్యం చేద్దామన్నా అక్కడ ఉన్న శత్రువుల ముఖాలు గుర్తొచ్చి నా అడుగులు ఆగిపోతున్నాయి. నన్ను ఏం చేయమంటారో చెప్పండి అని అతని గుండెల మీద వాలి ఏడ్చింది హాస్ని. డోంట్ వరీ బేబీ, తొందరలోనే మన చుట్టూ ఉన్న ప్రాబ్లమ్స్ అన్నిటికీ ఒక సొల్యూషన్ చూస్తాను. నువ్వు, నేను, మన పిల్లలు హ్యాపీగా ఉంటాం. నా మీద ఆ మాత్రం నమ్మకం ఉంచు అని ఆమెను కన్సోల్ చేశాడు. కాసేపటికి నార్మల్ అయిన ఆమె అతని నుండి దూరంగా జరిగి, సరే ఇప్పటికే చాలా ఆలస్యమైంది, ఆఫీస్కి బయలుదేరుతాను అని సూట్ వేసుకుంది. ఆమెను అమాదస్తంగా చూసి, ఈరోజు ఇంత హ్యాండ్సమ్గా ఎందుకు రెడీ అవుతున్నావు? చివరినైనా కలవడానికి వెళ్తున్నావా అని ఆరా తీశాడు విరాట్. యా, ఫ్యాషన్ ఇండస్ట్రీ చైర్మన్ని కలవడానికి వెళ్తున్నాను అని క్యాజువల్గా చెప్పింది. ఆ వ్యక్తి మేలా ఫీమేలా అని అడిగిన విరాట్ ప్రశ్నకు అతని వైపు ఆశ్చర్యంగా చూస్తూ, ఆ విషయం గురించి మీరెందుకు అంత గుచ్చిగుచ్చి అడుగుతున్నారు? అక్కడ ఉన్నది ఎవరైతే మీకెందుకు అని అనుమానంగా చూసింది. నా పెళ్ళాం గురించి నాకు కాకపోతే ఎవరికి కావాలి? అసలే మగరాయుడు వేషంలో కూడా చాలా క్యూట్గా ఉంటావు. ఎవరైనా నీకు ఫ్లాట్ అయ్యి నీ వెంట పడితే నా పరిస్థితి ఏంటి అని చిరుకోపంతో అన్నాడు విరాట్. నా విషయంలో మీకంత అనుమానం అక్కర్లేదు. ఇప్పటికే కాదు, ఎప్పటికీ నా దృష్టి మీ మీద తప్ప మరొకరి మీద ఉండదు. ఈ 3 ఏళ్లలో ఎన్నో ప్రపోజల్స్ వచ్చినా మీరు మనసులో ఉండబట్టే ఒక్కటి కూడా అంగీకరించలేదు. కాబట్టి మీకు ఎలాంటి భయాలు అక్కర్లేదు అని స్పష్టంగా చెప్పింది హాస్ని. నిజమా? నా మీద నీకు అంత ప్రేమ ఉందా? అయితే చూపించు అని అడుగుతూ ఆమెను గాఢంగా ముద్దు పెట్టుకున్నాడు. కాసేపటికి అతని నుండి విడపడిన హాసిని అతని వైపు చిరుకోపంగా చూస్తూ, సందు దొరికితే చాలు మీకు ఇదే పనా? ఆఫీస్లో ముఖ్యమైన పని ఉందని చెప్పాను కదా, కాస్త అర్థం చేసుకోవాలి అని వాచిపోయిన పెదవిని చూసుకుంటూ చెప్పింది. అది నా తప్పు కాదు, వయసుతో పాటు పెరుగుతున్న నీ అందం తప్పు. పెళ్ళాం క్యూట్గా కనిపిస్తే ముద్దు పట్టని వాడు మగాడే కాదు అని అల్లరిగా కన్ను కొట్టాడు విరాట్. ఆహా, అలాగని మీకెవరు చెప్పారు? పని పాట లేని వాడు చెప్పే మాటలు పట్టుకొని నన్ను ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు. సరే, నేను బయలుదేరుతున్నాను అని చెప్పి బ్యాగ్ పట్టుకొని బయటకు వచ్చింది. ఎంట్రన్స్ దగ్గరకు వచ్చిన ఆమెకు దాస్ కనిపించడంతో, హలో దాస్ గారు, బాగున్నారా? ఈ మధ్యన మీరు స్వామి భక్తితో మీ ప్రియురాల్ని పట్టించుకోవట్లేదని కంప్లైంట్ వచ్చింది. దానికి మీ సమాధానం ఏంటి అని అల్లరిగా అడిగింది. అలాంటిది ఏం లేదు మేడం, నేను మీ ఫ్రెండ్తో బాగానే మాట్లాడుతున్నాను. అయినా తనే ఈ మధ్య ప్రతి చిన్నదానికి అడుగుతోంది, నన్ను టార్చర్ చేస్తోంది అని కీర్తి మీద హాస్నికి తిరిగి కంప్లైంట్ చేశాడు దాస్. నాకెందుకో తొందరలోనే కొంప మునగబోతోందని అనుమానంగా ఉంది.
నువ్వు ఇలాగే విరాట్ గారు వెంట తిరిగితే నీ లవర్ మరొకరితో జెండా ఎత్తడం ఖాయం. ఇప్పటికే 3 ఏళ్ల నుంచి పెళ్లి చేసుకోకుండా నీ వెంట తిరుగుతోంది. ఇప్పటికైనా తొందరపడితే మంచిదేమో, కాస్త ఆలోచించు అని చెప్పి లిఫ్ట్లోకి వెళ్ళిపోయింది. ఆమె మాటలకు దాస్ అయోమయంలో నిలబడితే విరాట్ సన్నగా నవ్వుకుంటూ ఆమె వెంట వెళ్ళబోయాడు. లిఫ్ట్ గ్రౌండ్ ఫ్లోర్లో ఆగటంతో బయటకు వచ్చిన హాస్ని, మీతో ఒక విషయం మాట్లాడాలి విరాట్ గారు, ఇప్పుడు చెప్పనా అని అడిగింది హాస్ని. ఆల్రెడీ నువ్వేదో ప్లాన్ చేసావని నాకు అర్థమవుతోంది. ఇంతకీ నువ్వు మాట్లాడాలనుకుంటున్న విషయం ఏంటో అడుగు అని చిరునవ్వుతో అడిగాడు. నా పిచ్చి కాకపోతే మీకు తెలియకుండా నేను ఏ విషయమైనా దాచగలనా అని చిరునవ్వు నవ్వుతూ, ఒకవేళ దాస్ హైదరాబాద్ వెళ్తానంటే మీరు ఎలాంటి అడ్డు చెప్పకండి. ఇప్పటికే మీకోసం తను చాలా సాక్రిఫైస్ చేశాడు. 3 ఏళ్లుగా తను కీర్తి కోసం ఏదో చూస్తూనే ఉంది. ఇప్పుడు తనకి ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. మన సమస్య సాల్వ్ అయిన తర్వాత పెళ్లి చేసుకోవాలన్న ఉద్దేశంతో తన ప్రేమ విషయాన్ని ఇప్పటి వరకు ఇంట్లో చెప్పలేదు. దాంతో పెళ్లి చేసుకోమని ఆంటీ అంకుల్ తన మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు. అయితే కొన్ని విషయాల్లో దాస్ మీద వచ్చిన కోపంతో ఆ పిచ్చిది రెస్టారెంట్లో ఒక అబ్బాయిని మీట్ అవ్వడానికి కూడా ఒప్పుకుంది. ఇలాంటి సమయంలో దాస్ ఇక్కడ ఉండిపోతే శాశ్వతంగా తన ప్రేమను కోల్పోతాడు. కష్ట సమయంలో మనకు తోడుగా ఉన్న వాళ్ళిద్దరూ ఎప్పుడూ సంతోషంగా ఉండాలి. అందుకోసం మీరు ఏం చేయాలో ఆలోచించండి అని చెప్పడం ముగించింది హాస్ని. నువ్వు ఇంత ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు హాస్ని. జస్ట్ నీకేం కావాలో ఒక మాట చెప్పు. కళ్ళు మూసుకొని ఆ పని పూర్తి చేస్తాను. ఈరోజు దాస్ను హైదరాబాద్ పంపించే ఏర్పాటు చేస్తాను. ఒకప్పుడు దాస్ మీద నాకు అభిమానం మాత్రమే ఉండేది. ఇప్పుడు ఫ్యామిలీగా మారిపోయాడు. నా కోసం అంతగా ఆలోచించిన వ్యక్తి కోసం నేను ఆ మాత్రం చేయలేనా? నువ్వేం వరి అవ్వకు, వాళ్ళిద్దరికీ ఖచ్చితంగా పెళ్లి జరుగుతుంది అని చెప్పాడు విరాట్. ఆఫీస్కి వెళ్ళిన హాస్ని మధ్యాహ్నం భోజనం చేస్తున్న సమయంలో విరాట్కి కాల్ చేసింది. కొద్దిసేపటికి కాల్ అటెండ్ చేసిన విరాట్, వాట్ డార్లింగ్, అప్పుడే నన్ను బాగా మిస్ అవుతున్నావా? ఇప్పుడే నీ ఆఫీస్కి రానా అని కొంటగా అడిగాడు. మహాప్రభు, మీకో నమస్కారం. ఇప్పుడు మీరు ఆఫీస్కి వచ్చి నా వర్క్ డిస్టర్బ్ చేయాల్సిన అవసరం లేదు. దాస్ హైదరాబాద్కి వెళ్ళాడా అని అడిగింది. నువ్వు నాతో మాట్లాడడానికి కాల్ చేసావా లేక ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి కాల్ చేసావా అని అడిగిన విరాట్ మాటలకు నవ్వుకుంటూ, రెండోది కన్ఫర్మ్ చేసుకోండి విరాట్ గారు అని చెప్పింది హాస్ని. అవునా, అయితే ఆ విషయాలు మాట్లాడేంత టైం నాకు లేదు, నేను కాల్ కట్ చేస్తున్నాను అని అంటున్న విరాట్ను ఆపి, విరాట్ గారు ప్లీజ్ నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి. దాన్ని బట్టి నేను కీర్తితో ఆడుకోవాలి అని ముద్దుగా రిక్వెస్ట్ చేసింది. తను స్టార్ట్ అయ్యి చాలాసేపు అయింది. ఇప్పటికే హైదరాబాద్ రీచ్ అయిపోయి ఉంటాడు. కాబట్టి నీ ఫ్రెండ్తో నువ్వు విచ్చలవిడిగా ఆడుకో అని నవ్వుతూ చెప్పి కాల్ కట్ చేశాడు విరాట్. హాస్ని చేసిన పని గురించి తెలియని కీర్తి ఆ రోజు మధ్యాహ్నం తను మీట్ అవ్వబోయే పెళ్లి కొడుకు కోసం అందానికి మరుగులు దిద్దడంలో బిజీగా ఉంది. ఆ సమయంలో దాస్ కనుక హైదరాబాద్లో ఉండుంటే ఆమె అంతటి సాహసం చేసేది కాదు. తనకు తెలియకుండా చాలా విషయాలు దాచడన్న కోపంతో దాస్తో మాట్లాడడం మానేసిన కీర్తి తల్లి పోరు భరించలేక టైంపాస్ కోసం పెళ్లి కొడుకును కలవడానికి అంగీకరించి కొత్త చిక్కులు కొని తెచ్చుకుంది. ఇంతకీ కీర్తి నిజంగానే పెళ్లి చూపులకు వెళ్తుందా? దాస్ ఆమె చేసిన పనికి ఎలా రియాక్ట్ అవుతాడు? నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.